యూకేకి రమ్మని కొంతమంది, అసలు రావద్దని కొంతమంది. సో ముఖ్యంగా ఏంటంటే బేసిక్గా యూకే అనేది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిన కంట్రీ కాదు. దాదాపు మనకి రతన్ టాటా, గాంధీస్ వీళ్ళందరూ యూకేకి వెళ్ళేవాళ్ళే. సో చాలా మంది మన ఇండియన్స్, చాలా ఎలైట్ పీపుల్ ఎవరున్నారో చాలా మటుకు దాంట్లో యూకే చదువుకుని వచ్చిన వాళ్ళే ఉన్నారు. అది కాకుండా బేసిక్గా యూకే అనేటప్పటికి ఏంటంటే ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ గ్రేట్ యూనివర్సిటీస్. అది ఎన్ని సంవత్సరాలు బాగుంటే ఇప్పుడు సడన్గా అయితే పడవదుగా. బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఎక్సలెంట్. అంటే యూకే డిగ్రీస్ వ్యాలిడ్ త్రూ అవుట్ ద వరల్డ్. అంటే కొన్ని కంట్రీస్లో మాస్టర్స్ 1 year చేస్తే చాలా చోట్ల యాక్సెప్ట్ చేయరు. బట్ యూకేలో 1 year మాస్టర్స్ చేసినా కూడా త్రూ అవుట్ ద వరల్డ్ అది యాక్సెప్ట్ చేస్తారు. MBAs కానీ ఇవన్నీ. అంటే బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యూనివర్సిటీస్ ఆర్ గుడ్, కంట్రీస్ ఆఫ్ కోర్స్ గుడ్. ఎందుకంటే పౌండ్ యాక్చువల్గా లాస్ట్ 3 years బ్యాక్ ఒక 80-85 రూపాయలు ఉండే పౌండ్ ఈరోజు 125 రూపీస్ ఉంది, విచ్ ఇస్ డూయింగ్ బెటర్ దెన్ యూరో, బెటర్ దెన్ డాలర్, బెటర్ దెన్ స్విస్ ఫ్రాంక్. చాలా కరెన్సీస్ కంటే పౌండ్ అనేది ఇంకా బెటర్గా ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి యూరోప్లో యూకే ఒక భాగంగా ఉండేది ఆల్మోస్ట్ ఒక 3 years 4 years బ్యాక్ వరకు. ఆ తర్వాత బ్రెగ్జిట్ అని జరిగి యూకే వాంటెడ్లీ యూరోప్ నుంచి సపరేట్ అయిపోయింది. నాకు మీతోటి పార్ట్నర్షిప్ వద్దు అని చెప్పి యూరోప్ నుంచి వాళ్ళు పక్కకు తీసుకొని వాళ్ళకు ఇండిపెండెంట్ కంట్రీగా వాళ్ళు డిక్లేర్ చేసేసుకున్నారు. అంతకుముందు ఏంటంటే యూరోపియన్ యూనియన్లో ఉండడం వల్ల ఈ EUలో ఉన్న నార్మ్స్ అన్నీ కూడా వీళ్ళు ఫాలో అవ్వాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే యూకే వాళ్ళు వద్దు, మా కుటుంబం మాది అని చెప్పి సపరేట్గా కాపురం పెట్టుకున్నారు. సో బేసిక్గా వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళకు ఓన్ రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకు ఓన్ ఫైనాన్షియల్ రిజర్వ్స్ ఉన్నాయి, వాళ్ళ ఓన్ సెక్యూరిటీ వాళ్ళకు ఉంది, వాళ్ళ ఓన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ హ్యావింగ్ ఆల్ దీస్ బెనిఫిట్స్. అయితే ఇంత మంచి కంట్రీ కాబట్టి ఇన్ని సంవత్సరం చాలామంది వెళ్ళారు. అండ్ చాలామంది మన తెలుగు వాళ్ళు అక్కడ మినిమం ఒక ఓవర్ 1 lakh పీపుల్ హ్యాపీగా సెటిల్ అయిపోయి ఉన్నారు మన తెలుగు ఫ్యామిలీస్. అయితే ఇప్పుడు వెళ్ళిన దాంట్లో మాత్రం ఏమవుతుందంటే మీరు చెప్పినట్లు పారెటోస్ ప్రిన్సిపల్ ఈజ్ 80-20. సో 20 people ఆర్ సెటిలింగ్ డౌన్, 80 people ఆర్ కమింగ్ బ్యాక్. సో అది నిజంగా ఉంది. సో అది నిజంగా ఎందుకు ఉంది అంటే బేసిక్గా ఏమవుతుందంటే యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ సో ఈజీ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ప్రాక్టికల్. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్స్ అనేది జనరల్గా అన్ని చోట్ల కూడా మనకి ఓరల్ ఎగ్జామ్స్ కానీ, రిటన్ ఎగ్జామ్స్ కానీ ఇలా ఉంటాయి, ఫైనల్ ఎగ్జామినేషన్స్. యూకేలో ఎగ్జామ్స్ ఆర్ ఆల్వేస్ హెల్డ్ త్రూ అసైన్మెంట్స్. సో అసైన్మెంట్స్ ఏంటంటే వీళ్ళకి ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అసైన్మెంట్ చేయాలి. ఎందుకంటే దీంట్లో మ్యాక్సిమం స్టడీస్ ఎలా ఉంటుందంటే దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ ప్రాక్టికాలిటీ. కాబట్టి దిస్ ద ఓన్లీ కంట్రీ విచ్ ప్రొవైడ్స్ 1 year ఆఫ్ స్టడీ ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఫర్ ఎనీ 2 years మాస్టర్స్. వేరస్ రెస్ట్ ఆల్ ద కంట్రీస్ 3 semesters చదువుతారు, 1 semester ఇంటర్న్షిప్ చేస్తారు. కొన్నిట్లో అయితే మరీ ఘోరంగా 2-3 months ఇంటర్న్షిప్ ఉంటుంది.